మేడం ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలామందికి పంచువాలిటీ అంటే తెలవదు. సో, ఒక పని చేసేటప్పుడు వాళ్ళు ఈ టైంలో అయిపోవాలి అనేలాగా చేయరనమాట. అది ఇంకా పోస్ట్‌పోన్ చేస్తుంటారు చాలామంది టైము. సో, ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? టైం పంచువాలిటీ గురించి? టైము పంక్చువాలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలామంది యాక్టివిటీస్‌నన్నిటిని గూడా ఈరోజు నేను పొద్దున 10 నుంచి 5 వరకు నా వర్కింగ్ షెడ్యూల్ అని ఉందనుకోండి. ఏం చేస్తారు? 10-5 ప్లాన్ చేసుకుంటారు. కానీ 10-5 ప్లాన్ చేసుకున్నప్పుడు 10కి ఒక పని మొదలవ్వాలి అంటే దానికి బ్యాక్ వర్కింగ్ ఎప్పటి నుంచి చేసుకోవాలి కదా! 10కి వాళ్ళేమి కాళ్ళకి లేపనం రాసుకొని ఇక్కడ తలుచుకుని వెళ్ళిపోగానే ఎక్కడికో వెళ్ళి ప్రత్యక్షం అయ్యే శక్తి ఇంకా మనకి లేదు కదా! ఎక్కడికైనా ట్రావెల్ చేసి వెళ్ళాలి. ముఖ్యంగా హైదరాబాదు, బెంగుళూరు ఇలాంటి ఊళ్ళల్లో ఉన్నప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం ఆలోచించాలి? ట్రాఫిక్. నాకు ఇలాగే మొన్న ఒక రోజు ఏదో అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు పెద్ద ఇబ్బంది పడలేదు. ముందర బయలుదేరిపోయాం 5:30 షార్ప్. నేను ఎప్పుడైనా కూడా ఒక టైం అని ఎవరికైనా ఇస్తే ఆ టైంకి నేను అక్కడ ఉండకపోతే నాకు నేను చాలా తక్కువగా భావిస్తాను. అంటే చాలా పొరపాటు చేసినట్టు. కాలం విలువ తెలుసు కాబట్టి మనకి. ఆ కాలంకి విలువ ఇవ్వకపోతే మనకి కాలం విలువ ఇవ్వనప్పుడు వాల్యూ మనకి రాదు ఎక్కడి నుంచి కూడా. ఆ కాలం కూడా మనకు విలువ ఇవ్వదు. మనం దానికి విలువ ఇవ్వకపోతే. సో ఎవరు వచ్చినా రాపోయినా మనం ఎవరికైనా ఒక టైం చెప్పాము అంటే 5:30కి వస్తామంటే 5:30కి ఉండాలి అక్కడ. 2 నిమిషాలు ముందరే ఉండాలి. అది పంక్చువాలిటీ. సో అట్లా మనం పంక్చువల్‌గా వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయాం బాగానే ఉంది. వచ్చేటప్పుడు ఆ రోజు అనుకోకుండా సిరాజ్ ప్రొసెషన్, తర్వాత చంద్రబాబు నాయుడు ఊరేగింపు సభ ఏదో ఇది అవన్నీ ఉండడం వల్ల మీరు నమ్మరు 2 కిలోమీటర్స్ ఇంచుమించు కదులుతూ నేను ఇంటికి రావడానికి 2.5 అవర్స్ పట్టింది. కానీ నాకేమి ఇప్పుడు నేను ఇంటికి రావడమే కాబట్టి దానివల్ల నాకేం సపోజ్ నేను కనుక ఆ 2 గంటల్లో నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక ప్రోగ్రామ్ ఏమైనా ఉండి అక్కడికి వస్తానని చెప్పినప్పుడు అక్కడికి నేను ఈ 2.5 గంటల ఆలస్యం వల్ల 3 గంటలు ఆలస్యంగా వెళ్తే అక్కడ ఎంతమంది టైం నేను పాడు చేసినట్టు కదా! అంటే నేను పంక్చువల్‌గా ఉండడం, నేను టైం ఫాలో అవ్వడం ఒకటి నాకే కాకుండా నాతో ఎవరెవరైతే అసోసియేట్ అయి ఉన్నారో మేనేజ్మెంట్లో మనం ఎలా ఆలోచిస్తామంటే మ్యాన్ అవర్స్ అని తీసుకున్నప్పుడు ఒక పనిని 5గురికి చేస్తున్నప్పుడు ఒక మనిషి ఆలస్యం చేస్తే ఆ ఒక మనిషి ఆలస్యం చేసిన ఆలస్యం 5గురి టైం మీద కూడా పడుతుంది. మనకేం అధికారం ఉంది వేరే వాళ్ళ టైంని పాడు చేసేందుకు? అంటే ఎంత మనం టోటల్గా ఆలోచిస్తే ఒక కుటుంబంలో, ఒక ఆర్గనైజేషన్లో, లేకపోతే ఒక దేశానికి సంబంధించి ఎన్ని థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ వేస్ట్ అయిపోతున్నాయి ఈ పంక్చువాలిటీ ఫాలో అవ్వకపోవడం వల్ల. అందుకని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్లో స్నాక్స్ ఉంటాయి, మనకి లేట్ అవుతుంది అనుకుంటే ముందు బయలుదేరాలి కదా, అది కూడా ఫ్యాక్టర్ చేసుకోవాలి. సో పంక్చువల్గా ఉండాలి అంటే దీనికి నాకు చాలా అద్భుతమైన ఉదాహరణ ఒకటి గుర్తొస్తుంది. గాంధీ గారు ఏంటంటే ఇంత పెద్ద లీడర్స్ ఎవరైనా కూడా గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే ఊరికే అయిపోరు. ఏ రంగంలో అయినా గొప్పవాళ్ళు అయ్యారు అంటే వాళ్ళ జీవితాన్ని గమనిస్తే అందరికీ ఉన్నది భగవంతుడు ఇచ్చింది 24 గంటలేగా. ఎవరికైనా బిల్ గేట్స్కి ఏమైనా 30 గంటలు ఇచ్చాడా? లేకపోతే బెగ్గర్కి ఏమైనా 10 గంటలు ఇచ్చాడా? లేదే. అందరికీ 24 డైమండ్స్ అంటారు దాన్ని. ఎందుకు డైమండ్స్ అంటున్నాం? ఆ వాల్యూ తెలిసిన వాళ్ళకి అదొక డైమండ్ లాగా. ప్రతి గంట కూడా ఒక డైమండ్. ప్రతి వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా ఇచ్చిన టైం ఎంత? 24 గంటలే రోజులు. ఆ 24 గంటల్లోనే అద్భుతంగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? 24 గంటల్లో ఎన్నో పనులు చేస్తున్నారు. ఏమి చేయకుండా బద్ధకంగా కూర్చునే వాళ్ళు 24 గంటల్ని వేస్ట్ చేసేస్తున్నారు. మరి అదే 24 గంటల్లో ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అని ఒక చంద్రబాబు నాయుడునో, ఒక అబ్దుల్ కలాంనో, ఒక నరేంద్ర మోడీనో, గాంధీ గారినో ఇట్లా బిజినెస్లో టాటా ఇలాంటి వాళ్ళని తీసుకుంటే ఏ రంగంలో తీసుకున్నా హైయెస్ట్ దీనికి వెళ్ళిన సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు వాళ్ళు టైంకి ఇచ్చే వాల్యూ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందర నాకు గాంధీ గారిది ఒకటి గుర్తొస్తుంది ఈ పంక్చువాలిటీ గురించి చెప్పినప్పుడు. ఒకసారిట ఆయన ఏదో సభకి వెళ్ళాలి, చాలా రోజుల క్రితం మన ఇండిపెండెన్స్ డే ముందర వెళ్ళాలి. ఒక సభకి ఎవరో వచ్చి మేము 4 వీలర్ తీసుకుని వచ్చి మిమ్మల్ని పిక్ చేస్తాము, 5 గంటలకి సభ, 4:30 కల్లా మేము వస్తామని చెప్పారు. ఆయన 4:25కి రెడీ అయి ఉన్నారు, రెడీగా వెళ్ళడానికి. 4:30 అయిపోయింది, రాలేదు. వెంటనే ఆయన ఏం చేశారు? ఆయన సైకిల్ మీద తిరిగేవారు ఎక్కువ, ఇలా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తన సైకిల్ తీసుకుని బయలుదేరిపారు. ఎందుకంటే ఆయన ఒకటే ఆలోచించారు, 5 గంటలకి కార్యక్రమం మొదలవ్వాలి అంటే వీళ్ళు ఎప్పుడో వచ్చి నేను లేటుగా వెళ్తే నా కోసం ఇన్ని వేల మంది టైము నేను వేస్ట్ చేసినట్టే కదా, నాకేం అధికారం ఉంది? పైగా నాకు ఇంకా తర్వాత ఉండే పనులకు కూడా ఆలస్యం అయిపోతుంది. చాలా స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి కాబట్టి గాంధీ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయారు. 5 కల్లా ప్రోగ్రామ్ ప్రాంప్ట్గా స్టార్ట్ అయిపోయింది. తర్వాత వీళ్ళు ఈ కార్లో తీసుకెళ్ళవలసిన వాళ్ళు వచ్చి
ఇక్కడ వీళ్ళు లేరు వెళ్ళిపోయారని తెలుసుకుని చాలా బాధపడి అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ అరగంట ప్రోగ్రామ్ వాళ్ళు వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. అంటే ఆయన వీళ్ళతో వచ్చి ఉంటే ఒక అరగంట ఆలస్యంగా వచ్చి ఉండేవారు. సరే ప్రోగ్రామ్ అయిపోయాక కలిసారు, చాలా సారీ అండి ఇలా అంటే పర్వాలేదు అంటే మీరు రాలేదు కాబట్టి ఇంకా ఆ టైంకి నేను వచ్చేసాను, ఎందుకంటే ఇంతమంది టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పారట. ఎంత గొప్ప లెసన్ అది. అంటే ఎవరైనా లీడర్ ఎలా ఉండాలి అసలు, ఇంతమంది టైం వేస్ట్ చేయకుండా జనంతో పనిచేసే ప్రతి వాళ్ళకి కూడా ఆ టైం అండ్ పంక్చువాలిటీ తెలియాలి. ఇంకోటి కూడా నాకు జ్ఞాపకం వస్తుంది, మామూలు గాంధీ గారి సమయం సరే పాతది, ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేశారు పెద్దవాళ్ళు, ఇవన్నీ వదిలేద్దాం. పబ్లిక్ మీటింగ్స్ అంటే మనకు తెలుసు ఎప్పుడు కూడా చాలా చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మొదలు పెడతారు. ఎందుకంటే కొన్నిసార్లు వేరే ఊళ్ళ నుంచి కూడా ఆ నాయకులు రావాల్సి ఉంటుంది, దానివల్ల ఆలస్యం అవ్వచ్చు. వెళ్ళిన వాళ్ళందరం వెళ్ళాలా ఉండాలా తెలియదు, అలా గంటలు గంటలు కూర్చుండిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మామూలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి వచ్చేసరికి అది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక మేనేజర్, బ్యాంక్ మేనేజర్ ఉండేవారు, నాకు బాగా తెలుసు. ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ స్టాఫ్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉండేవారు, ఒక ఆయన గురించి, క్లర్క్ గురించి. ఎప్పుడూ కూడా ఆలస్యంగా వస్తారు ఆఫీస్కి, బ్యాంక్కి. అంటే ఏమవుతుంది, బ్యాంక్ లాంటి చోట్ల పబ్లిక్ వచ్చి ఇప్పుడు నీకు కౌంటర్ ఓపెన్ చేసి పబ్లిక్ అవర్స్ నీకు 10 నుంచి బిజినెస్ అవర్స్ అని పెట్టినప్పుడు నువ్వు 10:30కి 10:30కి వస్తే వచ్చిన వాళ్ళు 30 గంట వెయిట్ చేసి క్యూ పెరిగిపోతుందా? మళ్ళీ నువ్వు క్లోజింగ్ టైం లోపల ఇంతమంది నువ్వు అటెండ్ అవ్వాలా? అసలు అంతమంది అంతసేపు అసహనంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, బ్యాంక్ పని ఒకటే కాదు కదా, వచ్చి చేసుకుని వెళ్దాం అనుకున్న వాళ్ళు. మేనేజర్ చాలాసార్లు చెప్తాడు, వినడు ఇతను. వినకపోతే చివరికి ఏం చేస్తారు, ఒకసారి ఇట్లా కాదు అసలు ఏంటి బాబు నువ్వు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నీ పద్ధతులు మార్చుకోవట్లేదు, ఏం జరిగింది అంటే అతనికి ఏం చెప్పాలో తెలియక కారణం ఏం చెప్తాడంటే, నా వాచ్ చాలా స్లోగా నడుస్తుందండి, నా వాచ్ స్లోగా నడవడం వల్ల నాకు ఆలస్యం అవుతుంది, కరెక్ట్ టైం తెలియక అంటాడు. మేనేజర్ ఏమంటాడో తెలుసా అప్పుడు, అవునా సరే అయితే నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి స్లోగా నడుస్తున్న వాచ్ని రీప్లేస్ చేసి నువ్వు కొత్త వాచ్ కొనుక్కోవడం, నేను స్లోగా వస్తున్న నా ఎంప్లాయీని తీసేసి కొత్త వాడిని పెట్టుకోవడం. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాము. ఇంత బాగా చెప్పాడంటే, అంటే తిట్టలేదు కానీ అతను రియలైజ్ అయ్యాడు. అప్పుడు వీడు ఇంక అనుకుంటాడు, ఇంకా లాభం లేదు ఈ వాచ్ తీసేసి కొత్త వాచ్ కొనుక్కోవడం చేయమని నాకు అన్యాపదేశంగా చెప్తున్నారు, కాబట్టి నేను ఇంక నుంచి టైంకి రావాలి అని తను కొంచెం పద్ధతి మార్చుకుని రావడం జరుగుతుంది అని చెప్తారు. ఇలా చిన్న ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పుకున్నాం అంటే, లెక్చర్స్ గంటలు గంటలు మనం టైం గురించి పంక్చువాలిటీ గురించి చెప్పుకున్నా కూడా మనకి కరెక్ట్గా అర్థమయ్యేది ఎప్పుడంటే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని దాంట్లో పంక్చువల్గా ఉంటే లాభం ఏంటి, లేకపోవడం వల్ల వస్తున్న నష్టం ఏంటి అనేది క్లియర్గా మనం కనుక డెమాన్స్ట్రేట్ చేస్తే ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో మనం 2 ఎగ్జాంపుల్స్ ద్వారా పంక్చువాలిటీ అండ్ టైం గురించి చెప్తాం. టైం పంక్చువాలిటీ గురించి ఓకే, కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన వరకు మళ్ళీ రేపటికో, లేదంటే రేపటి చేయాల్సిన వరకు మళ్ళీ ఎల్లుండికో, ఇలా చాలామంది చేస్తుంటారు అనమాట, పోస్ట్ పోన్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? దీన్ని ఏమంటారంటే, అంటే టైం మనం ఒకటి పెట్టుకుని ఆ పని పోస్ట్పోన్ చేస్తూ పోవడం ప్రోక్రాస్టినేషన్ అంటారు మేనేజ్మెంట్ టర్మ్స్లో చెప్పాలంటే. అంటే డిలే, తర్వాత చేద్దాంలే, మళ్ళీ చేయొచ్చులే, అట్లాంటిది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే చాలా స్ట్రెస్ ఒకటి వస్తుంది మనకి. ఎందుకంటే మనం లాస్ట్ మినిట్లో ఇప్పుడు పిల్లల విషయంలో చూస్తూ ఉంటాం, హోంవర్క్ చేయాల్సింది చేయరు, ఆడుకుంటూ లేట్గా చేస్తారు. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందర వాళ్ళకి టెన్షన్ వస్తుంది, కంప్లీట్ అవ్వలేదు, ఇటు అమ్మ నోట్లో పెడుతూ ఉంటుంది, వాళ్ళకి బాగా హోంవర్క్ చేస్తూ ఉంటారు, నాన్న వచ్చి కాళ్ళకి షూస్ అవి వేస్తూ ఉంటాడు, ముగ్గురు కలిసి తలా పని చేస్తూ ఉండి ఎలాగో ఆ హోంవర్క్ కంప్లీట్ చేసి పంపిస్తారు. ఎంత టెన్షన్ అయిపోతుంది, బయట బస్సు వాడో ఆటో వాడో వస్తాడు, వాడు హాన్ చేస్తూ ఉంటాడు, టైం అయిపోతుంది ఇంతమంది పిల్లలకి అని, నీ వల్ల మిగతా వాళ్ళకి ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రోక్రాస్టినేషన్కి ప్రాపర్ ప్లానింగ్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఇందాక మనం అనుకున్నవన్నీ కూడా దానికి వర్తిస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి డిలే చేయకుండా ఉండడానికి ప్రతి వాళ్ళు ఏంటంటే, ఈ టైంని వాల్యూ చేయడం అనే లక్షణం ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి. భగవంతుడి స్వరూపం అని చెప్తారు కాలాన్ని. యముడికి నిర్దాక్షిణ్యంగా వచ్చి ఎవరి టైం అయిపోతే వాళ్ళని తీసుకెళ్ళిపోతాడని ఎందుకు చెప్తున్నారు? ఆయన ఒక్క క్షణం కూడా ఎవరిని కూడా ఆ టైం అయిపోతే ఉంచడు, అంత అలా ఉండాలి. అందుకే భగవంతుడిని కూడా కాలాయన మహా, కాలాయన మహా అని కొలుస్తాం. మనం కాలాన్నే భగవంతుడి స్వరూపంగా కొలుస్తాం. నిజంగా భగవంతుడి మీద రెస్పెక్ట్ ఉండి మనం భగవంతుడిని ప్రే చేసేటైతే కాలాన్ని కూడా భగవంతుడి స్వరూపంగా భావిస్తూ అలా వాల్యూ ఫర్ టైం అనేది ఒక లక్షణం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏంటంటే, ఈ టైంని ఏం చెప్తారంటే, ఈ పంక్చువాలిటీ టైము బోల్డ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది వర్చ్యూట్, అంటే వాళ్ళకి అది బలం. ఆ బోల్డ్గా ఉండి సక్సెస్ఫుల్గా ఏదైనా అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి టైం అండ్ పంక్చువాలిటీ ఫాలో అవడం అనేది ఒక వర్చ్యూ, శోభనిస్తుంది వాళ్ళ క్యారెక్టర్ అలా ఉండడం వల్ల అనమాట. తర్వాత
ఇంకోటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు పోస్ట్పోన్ చేయకూడదు అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఏంటి, అలలు కానీ సమయం కానీ ఎవరి కోసం ఆగవు. మనమే దాంతోపాటు రేస్ చేసి పరిగెత్తి మనకి ఏది ఇంపార్టెంటో సరైన ప్లానింగ్ ద్వారా కొంచెం ముందరే లేచి అన్ని పనులు ఆ ఉన్న టైంలో, అంటే మళ్ళీ దీన్ని ఏమంటారు, యాక్టివిటీ ట్రాప్ కింద దీన్ని లీడ్ చేసేటట్టు చేసుకోకూడదు. యాక్టివిటీ ట్రాప్ అంటే ఒక గంటలో మనం 10 పనులు చేయాలి అని పెట్టేసుకోవడం, బిజీగా ఉంటున్నాం కదా అని అనుకోవడం, చేయలేని పనులు కూడా మీదేసేసుకుని దానివల్ల చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేకపోవడం, ఇది కాదు. యాక్టివిటీ ట్రాప్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రయారిటైజ్ చేసుకుని మనం పంక్చువల్గా ఏ పనైనా మనకున్న 5 పనులకి 5 పనులు సమయం లోపల మనం ఆ డెడ్ లైన్ లోపల పూర్తి చేయాలంటే ఎట్లా ప్లాన్ చేసుకుని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసి ఎంత షార్ప్గా ఉండగలిగితే, ఏ పనులు డెలిగేట్ చేయాలి, ఇలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టుకోగలిగితే ప్రాంప్ట్గా చేసుకుని డిలే చేయకుండా అప్పుడు ఆ సమయంకి మనం విలువించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చెప్తుంది, హిస్టరీ చెప్తుంది, నా అనుభవం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉద్యోగంలో, తర్వాత ట్రైనింగ్, దీంట్లో టీచింగ్లో ఇన్ని రకాలుగా నేను చూసింది కూడా ఇట్లా చిన్న పద్ధతులు పాటించే వాళ్ళు మీడియం నార్మల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఇలాంటి వర్చువల్ ఫాలో అయిన వాళ్ళు, గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి ఎన్నో పనులు చేయగలుగుతారు. అది దాని వెనక సీక్రెట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.